నమస్తే, వెల్కమ్ టు యాక్ట్ న్యూస్. నా పేరు ప్రత్యూష. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన పాత నోట్ల మార్పిడి కార్యక్రమం. బ్యాంకుల వద్ద బార్లు తీరిన జనం. అన్నదాతల ఆశయాలకు అండగా నిలుద్దాం. బంగారు చిన్న శోభనాద్రి సత్రంలో వంటశాల నిర్మాణానికి శ్రీకారం. ప్రభుత్వాసుపత్రిలో స్థలం ఖాళీకి అధికారులు హుకుం. అనేక రకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారంటున్న రిలీజనం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జరుగుతున్న జనచైతన్య యాత్రలు. ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను అర్హులు వినియోగించుకోవాలంటున్న నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే 1500 నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త నోట్ల కోసం ప్రజలు బ్యాంకుల వద్ద బార్లు తీరారు. శుక్రవారం నుండి ఏటీఎంలో కూడా నిబంధనల మేరకు నగదు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడంతో వాటిని మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. దీంతో పాటు ఉదయం నుండి ఖాతాదారులు 24 గంటల పాటు నోట్లు చెల్లకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలు నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు తరలి రావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే పాత నోట్లను ఖాతాలలోకి అనుమతించిన బ్యాంకు అధికారులు విత్డ్రాలను 10,000కు పరిమితం చేశారు. అయితే నోట్ల మార్పిడికి మాత్రం ఒక దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత 4,000 రూపాయల వరకే మారుస్తున్నారు. దీనితో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం మంచిదైనా, నల్లధనం బయటరావడానికి మంచి అవకాశం అయినా కానీ సామాన్య ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి జనాలు చాలామంది బ్యాంకుల వెంట బారులు తీరి వారి యొక్క నగదును జమ చేయడానికి క్యూలో నుంచున్నారు. అలాగే మేము కూడా పొద్దు నుంచి నుంచుని లైన్లో ఇప్పటికి ఈ టైం పట్టింది, చాలా టైం అయింది. అలాగే చాలామంది బయట పెట్రోల్ బంకుల్లో వాటిలో కూడా 500 చిల్లర లేక సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు చిల్లర సరిపడగా తెచ్చుకుంటేనే పెట్రోల్ కొడతానంటున్నారు. చాలా చోట్ల చిల్లర లేక 500 నోటు, 1000 రూపాయల నోటు మారక చిల్లర దుకాణాల్లో కానీ బయట కానీ చాలా సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి నరేంద్ర మోడీ గారు ఇదివరకే ముందే ఇటువంటి 100 రూపాయల నోట్లు మార్కెట్లో ఎక్కువ దింపి ఉన్నట్లయితే ఆ ఇబ్బంది లేకపోయినా కానీ ఇప్పుడు మాత్రం బస్సుల్లోని, ట్రైన్లోని చాలామంది ప్రయాణికులు మాత్రం చాలా అవస్థలకి గురవుతున్నారు. ఇది ఒక మంచి తరుణం అని అనుకోవచ్చు. చాలామంది సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందిగానే ఉంది. అలాగే బ్యాంకుల్లో ఉదయం నుంచి కూడా చాలామంది అకౌంట్దారులు అందరూ కూడా ఆధార్ కార్డు అది తీసుకుని బారులు తీరి ప్రతి బ్యాంకులో కూడా వాళ్ళ యొక్క నగదుని జమ చేసుకుంటున్నారు. అలాగే ఈరోజు ఇంకా కొత్త నోట్లు రాలేదంటున్నారు, ఇంకా డిపాజిట్లు వేస్తున్నారు కానీ ఇంకా నగదు మాత్రం బయటికి రిలీజ్ అవ్వట్లేదు సరిగ్గానే. దానివల్ల కూడా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకా మాకైతే ఏమీ ఇబ్బంది అనిపించలేదు. ఈ మోడీ గారి నిర్ణయం మాకు బాగుందని అనిపించింది. ఏవైనా సరే గవర్నమెంట్ చిన్న చిన్న ప్రవేశపెట్టినప్పుడు మరి ప్రజలు కొంచెం ఇబ్బందులు పడతారు. ఓటేయడానికి వచ్చినప్పుడు కూడా ఇలాగే బారులుగా నుంచుంటారు. మాకు అంత ఇబ్బంది అనిపించలేదు. అయితే బ్యాంక్ అధికారులు మాత్రం విత్డ్రాలను త్వరలోనే పెంచుతామంటున్నారు. శుక్రవారం ఉదయం నుండి ఏటీఎంల ద్వారా కూడా ప్రజలు నగదును విత్డ్రాలను చేసుకోవచ్చు అంటున్నారు. అయితే ఆర్బీఐ విడుదల చేసిన నూతన నోట్లను మాత్రం ప్రజలకు బ్యాంకు అధికారులు విడుదల చేయకపోవడం గమనార్హం. కేవలం సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ వారికి ఇచ్చి తమలో వ్యాపార చతురత ప్రదర్శించారు. సేవింగ్ మన ఖాతాదారుల ఖాతాలో క్యాష్ మామూలు రొటీన్ ప్రకారంగా కట్టించుకుంటున్నాము. విత్డ్రాల్కి అయితే పరిమితులు ఉన్నాయి. 10,000 రూపాయలు వరకు లిమిట్. అది వారానికి 20,000 అండి, ఇంక్లూడింగ్ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కలిపి వీక్లీ వన్స్. ప్రస్తుతం అయితే 10,000 వరకు క్యాష్ విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించాం. దాదాపు 200 మంది వరకు వేళ క్యాష్ డిపాజిట్ చేయడం జరిగింది. క్యాష్ అప్లికేషన్ అది వాళ్ళ అకౌంట్లో కేవైసీ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే ఇంకేమీ తీసుకోము. కేవైసీ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే ఏమీ ఇన్సిస్ట్ చేయము. కేవైసీ డాక్యుమెంట్ లేనట్లయితే ఒక ఆధార్ ప్రూఫ్ లాంటి తీసుకుని కట్టించుకుంటాం. 49,900 దాటినట్లయితే పాన్ కార్డు, అది 49,000 వరకు పాన్ లేకుండా తీసుకుంటారు. తర్వాత పాన్ కార్డు ఇచ్చినట్లయితే వాళ్ళ ఖాతాలో అన్లిమిటెడ్ అమౌంట్స్ తీసుకోవడం జరుగుతుంది.
అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లను అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి తెలిపారు. సర్పవరంలో గృహ నిర్మాణ పథకానికి ఆయన భూమి పూజలు నిర్వహించారు. కాకినాడ రూరల్ సర్పవరంలో జన చైతన్య యాత్రలు కొనసాగుతున్నాయి. రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుతగా గ్రామ నాయకులు ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం సమీపంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు పాదయాత్రను నిర్వహించి తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ గతంలో ఆగస్టు 7న సర్పవరం గ్రామానికి 3,30,00,000 రూపాయల నిధులను మంజూరు చేశామని, 3 నెలలు పూర్తి కాకుండానే అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని అన్నారు. కాకినాడ రూరల్ గ్రామాల్లో 77 సీసీ రోడ్ల శంకుస్థాపన చేసి 2 నెలల్లోనే పూర్తి చేశామని అన్నారు. 43 గ్రామాలలో 10 కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్లు నిర్మించడం సర్పవరంలో జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. మరి ముఖ్యంగా 7వ తారీఖున పబ్లిక్ మీటింగ్లో 3,30,00,000 రూపాయలు ఇచ్చి, ఇది నవంబర్ 7వ తారీఖుకి అంటే 3 నెలలు పూర్తి కాకుండానే 3,30,00,000 రూపాయలు నిధులు గ్రామ పంచాయతీ నిధులు, మండల ప్రజాపరిషత్ నిధుల నుంచి ఎన్ఆర్జీఎస్ టైఅప్తో 77 సిమెంట్ రోడ్లు ఒకే రోజున శంకుస్థాపన చేసి, అలాగే ఒకే రోజున ఇవన్నీ కూడా ప్రారంభించి సుమారు 22 నెలల లోపల పూర్తి చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధికమైన రోడ్డు ఈ 6 నెలల్లో, అంటే ఏప్రిల్ మే కాడి నుంచి ఈ 6 నెలల్లో ఎన్ఆర్జీఎస్తో 43 గ్రామాల్లో, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 43 గ్రామాల్లో వేసిన రోడ్లన్నిటికన్నా అత్యధికమైన రోడ్డు సుమారు 10 కిలోమీటర్ల రోడ్డు సర్పవరం గ్రామంలో వేసాం. ముఖ్యంగా 2 సంవత్సరాలన్నర కాలంలో 2 సంవత్సరాల మట్టి అభివృద్ధి ఏం చేశారు. ఈ 6 నెలల్లో, ఈ 2 నెలల్లో కూడా, చివరి 2 నెలల్లో ఈ గ్రామ సర్పంచ్ గారు కానీ, పెద్దలు కానీ, మా వంతు మా సహకారం మీకు అందిస్తాం, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయండి అని అనంతలక్ష్మి గారిని అడగటం, వెంటనే కూడా ఈ అభివృద్ధిని ప్రతి వారికి కళ్ళకి కట్టే ఎదురుగా చూపించి రోడ్ లైటింగ్ కూడా జరిగింది. ఇదే గ్రామ పంచాయతీ మళ్ళీ 2 కోట్ల రూపాయలకి మళ్ళీ నిధులు మంజూరు చేయమని ఎన్ఆర్జీ టైపులో ఇవ్వటం కూడా జరిగింది. ఈ గ్రామంలో ఉన్న సిమెంట్ రోడ్లు ఎన్నైతే ఉన్నాయో అన్నీ వేసేదాకా కూడా అహర్నిశలో కష్టపడి గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. నిరుపేదలకు నిత్యం అన్నదానం చేసే దిశగా బంగారు చినశోభనాద్రి సత్రంలో ఏర్పాట్లు సాగుతున్నాయి. త్వరలోనే ఈ సత్రానికి శాశ్వత ప్రాతిపదికన వంటశాలను నిర్మించేందుకు ఎమ్మెల్యే కొండబాబు భూమి పూజ నిర్వహించారు. కాకినాడ పెద్ద మార్కెట్ సమీపంలో ఉన్న బంగారు చిన్న శోభనాద్రి సత్రంలో ఎమ్మెల్యే వనవాడి కొండబాబు నూతన వంటశాల భవనానికి పూజ నిర్వహించారు. గత కొంతకాలంగా ఈ సత్రంలో బయట నుండి భోజనం తీసుకువచ్చి పేదలకు పెట్టేవారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం 11,25,000 రూపాయల వ్యయంతో నూతన వంటశాల భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్ మరియు కళాశాలలో చదువుకునే పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇక మీదట 2 పూటలా భోజనం పెట్టే దిశగా ఆలోచిస్తామని అన్నారు. త్వరలోనే ఈ సత్రంలో కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ రోజున మన పెద్ద మార్కెట్ ప్రాంతంలో బంగారు చిన్న శోభనాద్రి చౌట్రీ ఇదొక మంచి చౌట్రీ, మీకు మనకు అందరు తెలుసు. ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళు చేసుకునేవారు, అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి మార్కెట్ ఇది ఒక కళ్యాణ మండపంలో వాడుకునేవారు ఈ ప్రాంతానంతా కూడా. అదే కాకుండా ఇక్కడ దగ్గర 150 మందికి పేద విద్యార్థులకి భోజనం కూడా పెడతారు. అయితే ఈ రోజున ఆ భోజనం అంతా కూడా బయట నుంచి తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. అట్లా కాకుండా ఇక్కడే వంటశాల కట్టి ఇక్కడే వేడివేడిగా భోజనం వండి పెట్టాలన్నది ఆలోచనతో ప్రభుత్వంతో మాట్లాడితే 11 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది.
దాంతో ఈరోజు కిచెను శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజున మనకు అందరికీ తెలుసు, మీకు మనకందరికి కూడా మన కాకినాడ నగరానికి అనేక ప్రాంతాల నుంచి, పల్లెటూరు నుంచి చాలామంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకొని హాస్టల్లో ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. కొంతమందికి హాస్టల్ దొరక్క బయట అక్కడక్కడ 4-5 కలిసి ఒక రూముల్లో ఉండడం, భోజనం కూడా ఇబ్బంది లేని పరిస్థితిలో ఉంటున్నారు పిల్లలు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి దాతలు మరి పూర్వమే ఒక ముందు చూపుతో ఆలోచన చేసిన వ్యక్తులు. బంగారు చిన్నశోభనాథ్ చౌదరి కానీ, ఎంఎస్ఎన్ సత్యలింగ నాయకరి, మలనాడు సత్యలింగ నాయకరి కానీ, అన్నదాన సమాజం కానీ, ముత్తారామన్ చౌదరి కానీ, ఇలాగ చాలా చౌదరీలు ముందు చూపుతో విద్యార్థులకు భోజనం పెట్టాలని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజున ఇక్కడ ఒక 150 మందికి, అన్నదాన సమాజంలో దగ్గర 200 మందికి, ఎంఎస్ఎన్ చారిటీస్లో అయితే దగ్గర ఒక 350 మందికి, ముత్తారామన్ చౌదరి ఒక 200 మందికి, అలాగే అన్ని చౌటరీలు కూడా భోజన సదుపాయాలు పెట్టడం జరుగుతుంది. అయితే ఒక పూటే పెడుతున్నారు, 2 పూటలు పెట్టాలని కూడా నేను వచ్చిన తర్వాత ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం. భవిష్యత్తులో ఈ చౌటరీని పైన కళ్యాణ మండపం వేయాలనేది కూడా ఆలోచన చేస్తున్నాం. గతంలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకునేవారు ఇక్కడ. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ వచ్చిన తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజున కళ్యాణ మండపం కూడా భవిష్యత్తులో నియమిస్తామని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. కూడా ఈ సందర్భంగా చాలా చరిత్ర గలటువంటి చౌల్ట్రీ. పూర్వం ఆ మహాదాతలు ఇది భోజన వసతి కల్పించాలని చెప్పి వేపారర్స్కి, బాటసారులకి అని చెప్పి కొంత భూమిని కేటాయించి సత్రాన్ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం బాటసారులు ఎవరు లేకపోవడం వలన స్కూల్ విద్యార్థులు, పేద విద్యార్థులకు భోజనం పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా అన్నదాన సత్రం లేదని ఈరోజు అది నిర్మించడానికి కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారము 11,25,000 రూపాయలకి ఎస్టిమేట్ తయారు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు శంకుస్థాపన స్థానిక శాసనసభ్యులు వారు కొండబాబు గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. టెండర్స్ కూడా అప్రూవల్ అయినాయండి. ఒక 3 నెలల కాల పరిమితిలో ఈ సత్రాన్ని పూర్తి చేయడానికి కూడా కాంట్రాక్టర్కి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ పూర్తయిన పిదప ఇక్కడనే భోజనం తయారు చేసి మంచి భోజనాన్ని మన ఈ కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి వివిధ గవర్నమెంట్ స్కూళ్ళలోను, కాలేజీల్లోనూ చదువుతున్నటువంటి పేద విద్యార్థులందరికీ మంచి క్వాలిటీ ఫుడ్ అందించాలన్నది దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య ఉద్దేశం. స్థానిక శాసనసభ్యుల వారి సూచనలు, సలహాల మేరకు మా కార్యనిర్వహణాధికారి బీవీఆర్ చౌదరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈ 3 నెలల కాలంలో పూర్తి చేసి వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఇక్కడ ఉచితంగా మంచి క్వాలిటీ ఫుడ్ అందించడానికి చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు, పినిశెట్టి చిన్న, చింతలపూడి రవి, యాళ్ల రామకృష్ణ, వాసిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమం నగరంలో ముమ్మరంగా సాగుతుంది. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నేతలు విస్తృత ప్రచారం చేశారు. కాకినాడ జగన్నాథపురంలో 25వ డివిజన్లో గడప గడపకు వైసీపీ కార్యక్రమం ఉత్సాహవంతమైన వాతావరణంలో సాగింది. కాకినాడ నియోజకవర్గ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ డివిజన్లో పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు వైసీపీ నేతలకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైసీపీ నేతలు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ప్రజలు కూడా తాము డివిజన్లో ఎదుర్కొంటున్న సమస్యలను నేతలకు విన్నవిస్తున్నారు. వైసీపీ నేత ముత్తా శశిధర్ మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్లో ప్రజా సమస్యలు అధికారులకు పట్టడం లేదంటూ విమర్శించారు. గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమం ఈవేళ 25వ వార్డులో చేస్తున్నాం. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్యం అస్సలు బాగాలేదు. ఇక్కడ మద్రాసులు ఉన్నాయి, పిల్లలు చదువుకుంటున్నారు, కానీ ఇక్కడ పందులు స్వైర విహారం చేస్తున్నాయి. వీళ్ళకి మంచినీళ్ళ ప్రాబ్లం కూడా ఉంది. జనచైతన్య యాత్రలు చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇవేందుకు కనిపించట్లేదని చెప్పి ప్రజలు నిలదీస్తున్నారు. వాళ్ళు జరిగిన ఈ 10 రోజుల్లో కూడా అన్ని చోట్ల కూడా వాళ్ళు గొప్పలు చెప్పుకుంటుంటే కూడా ప్రజలు తిరుగుబాటు చేసిన విషయాన్ని కూడా గుర్తించారు. అందుకే వెంటనే చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ తరఫున వాళ్ళు ముందుగా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తూ మున్సిపల్ అధికారులు ప్రజలకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాసుపత్రి స్థలాన్ని ఖాళీ చేయాలంటూ అక్కడ నివాసం ఉంటున్న రైల్వీ కులస్తులను అధికారులు వేధిస్తున్నారంటూ వారు ఆందోళన చేపడుతున్నారు. 2 ఏళ్లుగా తాము తీవ్ర ఒత్తిడిలో లోనవుతున్నామంటూ వారు వాపోతున్నారు.
గత 2 సంవత్సరాల నుండి అధికారులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సమీపంలో నివాసం ఉంటున్న రెల్లి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెల్లి కులాల సంఘం సెక్రటరీ గణేష్ మాట్లాడుతూ తాత ముత్తాతల కాలం నుండి ఇక్కడ నివసిస్తున్నామని, కానీ గత 2 సంవత్సరాల నుండి అధికారులు తమ పట్ల దయాగుణం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. తాము నివాసం ఉండే స్థలంలో మెడికల్ వార్డు కట్టడానికి ఖాళీ చేయించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. టీబీ వార్డు 6 ఎకరాల స్థలంలో నిరుపయోగంగా అసాంఘిక కార్యకలాపాలకు చిహ్నంగా ఉన్న దానిని పట్టించుకోకుండా తాము నివసిస్తున్న 90 సెంట్ల స్థలం మీద పడటం దారుణమన్నారు. త్రాగునీరు, కరెంట్ సరఫరా పూర్తిగా నిలిపివేశారంటూ ఆవేదనకు గురయ్యారు. అధికారులు కక్షపూరిత వ్యవహారాలను మానుకొని తమను ఆదుకోవాలని అన్నారు. అయితే గత 100 సంవత్సరాల క్రితం నుంచి మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వెనక భాగంలో ఉన్న ఒక ఎకరం స్థలంలో మేము పాకలు వేసుకొని తాత ముత్తాతల నుంచి మేము ఉంటున్నాం సార్. అది గత 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇది మీరు ఖాళీ చేయాలి, ఇక్కడ వార్డు కట్టాలి అని చెప్పేసి మమ్మల్ని బలవంతంగా నిత్యావసర వస్తువులైన త్రాగునీరు, కరెంటు కూడా మమ్మల్ని తీసేసి మండు టెండల్లో మాకు చాలా ఇబ్బందికరమైన జీవితాలని అనుభవించే ప్రక్రియ చేస్తున్నారు సార్ ప్రభుత్వం వాళ్ళు. కలెక్టర్ గారు అయితేనేమి, మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు వీళ్ళందరూ కలిసి మా మీద కక్ష కట్టి మాకు కరెంటు, నిత్యావసర వస్తువులైన కరెంటు, త్రాగునీరు లేకుండా మమ్మల్ని మీరు బలవంతంగా ఖాళీ చేయించాలని చెప్పేసి పోలీసు వారి సహాయం కూడా తీసుకొని మా మీద దౌర్జన్యం చేయడానికి చూస్తున్నారు సార్. ఈ విషయంలో మేము రెల్లి కులస్తులమైన దళితులమైన మేము ఈ సిటీస్ అండ్ మధ్యలో మేము ఉండకూడదా సార్? మేము ఉండకూడదని చెప్పేసి ఇప్పుడు టీబీ వార్డుకి సంబంధించి 6 ఎకరాల సైట్ సార్. 6 ఎకరాల సైటు నిజంగా నిరుపయోగంగా పడి ఉంది సార్. అందులో పందులు నివసిస్తున్నాయి సార్. అటువంటి 6 ఎకరాల సైట్ వదిలేసి మరి మేము ఉంటున్న ఈ 90 సెంట్ల మీద ఎందుకు పడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు సార్. మమ్మల్ని బలవంతంగా ఇక్కడి నుంచి పంపించి ఎలాగైనా పంపించాలి అని చెప్పేసి మా మీద కక్ష కట్టి ఉన్నారు సార్. మా డిమాండ్ ఏంటంటే సార్, మాకు ప్రత్యామ్నాయం పర్మనెంట్గా మాకు ఇల్లులు కట్టి మాకు పర్మనెంట్గా ఇస్తే మేము ఇక్కడి నుంచి కదులుతాం సార్. లేకపోతే చావనైనా చేస్తాం, కానీ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు సార్. కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామం నుండి అయ్యప్పలు సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. శబరిమల వరకు జరిగే ఈ యాత్ర విజయవంతం కావాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ పెనుమర్తి గ్రామం నుండి అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలైకి సైకిల్ యాత్ర చేపట్టారు. పెనుమర్తి సర్పంచ్ కాకరపల్లి కృష్ణ ఆధ్వర్యంలో కొంతమంది అయ్యప్ప భక్తులు పెనుమర్తి నుండి శబరిమలై వరకు సైకిల్ యాత్రగా వెళ్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ గతంలో గురుస్వాముల ఆధ్వర్యంలో స్వాములు పాదయాత్రను నిర్వహించామని, ప్రతి సంవత్సరం ఏదో ఒక రీతిలో శబరిమలై వెళ్లడం ఆనవాయితీ అని అన్నారు. ఈ యాత్రలో తమకు కావాల్సిన తిండి, బట్ట, పూజా సామాగ్రి పూర్తిగా సిద్ధం చేసి తమ వెంట తీసుకువెళ్లే విధంగా ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. మేము గురుస్వాముల ఆధ్వర్యంలో, పిల్లి సత్యబాబు గారి ఆధ్వర్యంలో మేము శబరిమల యాత్రకి వెళ్తున్నామండి. సుమారుగా 1300 కిలోమీటర్లు వస్తుందండి. సైకిల్ యాత్ర గతంలోనే మా గురుస్వాములు వెళ్ళారు. ఆ విధంగానే మేము వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకుని స్వామి దర్శనం కోసం మేము సైకిల్ మీద రథయాత్రకి వెళ్తున్నాం స్వామి. దీక్ష ఇలా ఈ రన్నింగ్లో వెళ్తూనే వంట సామాగ్రి, స్నానాలు చేస్తూ విడుముడు కట్టుకుని పూజలు చేసుకుని భజనలు చేసుకుని ఇలా స్వామిని దర్శించడానికి వెళ్తున్నాం స్వామి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకు నేమమెచ్చేవారికి తిరువారిపాలెం 96లో శబరిమల పాదయాత్ర వెళ్ళాం. ఆ పాదయాత్ర సందర్భంగా మళ్ళీ ఎన్నో సంవత్సరం స్వామి 2016లో మళ్ళీ సైకిల్ మీద పెనుమర్తి గ్రామం నుండి పంపుతున్నాం 5 మంది స్వాముల్ని. ఇలాగే 10,000కి ఏదో సంవత్సరం ఏదో స్వాముల్ని అలా ప్రతి సంవత్సరం పంపాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ యాత్రలో కాకరపల్లి హరిప్రసాద్, వాసంశెట్టి అఖిల్, పింకే దొరబాబు, కాకరపల్లి శివ, శంకర్లు పాల్గొన్నారు. ప్రజా సమస్యలే పరమావధిగా జనచైతన్య యాత్రలు కొనసాగుతున్నాయి. రూరల్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనులను నేతలు ప్రచారం చేస్తున్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం పునాది పనులు ప్రారంభోత్సవంలో భాగంగా సర్పవరం గ్రామంలో ఎంపీపీ పుల్లా సుధాచందు, సర్పంచ్ బొండాడ విజయ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సభకు రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఎమ్మెల్యే దంపతులను స్థానిక ఎంపీటీసీలు గజమాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ రాబో కాలంలో ఆదర్శవంతంగా మహిళలు ఉండాలనేదే చంద్రబాబు నాయుడు ఆశయమని, త్వరలోనే అది నెరవేరుతుందని అన్నారు. మహిళలను, పేద ప్రజలను తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. అలాగే ప్రతి మహిళకి రేషన్ కార్డు ఉండాలి, అందరూ కూడా పెన్షన్ తీసుకోవాలి. దీని అందరికీ కారణం మా దగ్గర ఉన్న జన్మభూమి కమిటీ అవనివ్వండి, ఇక్కడ ఉన్న పెద్దలు అవనివ్వండి, అన్నీ కూడా చేసిన తర్వాత అధికారులు అందరూ మనకు సహకరిస్తున్నారు. దాని మీద ఈవేళ నియోజకవర్గం ఫస్ట్ ఉండడానికి కారణం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాం. మళ్ళీ ఈవేళ జనజాతి యాత్రలో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. మమ్మల్ని దీవించండి అన్న పదంలో మేము వేళ ప్రతి ఇంటికి వచ్చి మేము 2 సంవత్సరాలు చేసిన పనులన్నీ మీకు పాంప్లెట్ రూపంగా మీకు ఇస్తున్నాం. తర్వాత ఇంకా ఏం చేయాలో దాన్ని మేము వెంటనే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే సర్పవరం బ్రిడ్జి కూడా తొందరలోనే టెండర్లు పిలిచి ఆ బ్రిడ్జి కూడా మీకు వేసి వెళ్తాం. ఏదేమైనా మీ ప్రజలందరూ మమ్మల్ని దీవించి ఇంకా ముందుకు నడిపించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటాను. ఇక్కడ పుల్లవారు ప్రభాకర్ గారు అనండి. అలాగే మరి ముఖ్యంగా ఈ రోజు 3 కార్యక్రమాల మీద ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఒకటి, మహిళా సంఘాలకి ఈ రోజున స్థానిక శాసనసభ్యురాలు చేతుల మీదుగా మీరు కోరిన 2వ విడత 3,000 రూపాయలు, 30,000 రూపాయలు గ్రూప్ అక్కడికి ఇవ్వడానికి. రెండోది, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఈ నియోజకవర్గంలో 1,250 ఇళ్లు మంజూరు కాగా వాటిని సర్పవరం గ్రామంలో పంపిణీ చేసే నిమిత్తం, దాన్ని శంకుస్థాపన చేసే నిమిత్తం, అలాగే ఆ గృహ నిర్మాణం గురించి విశదంగా చెప్పే విషయం. మూడవది, జన చైతన్య యాత్రలో 2 సంవత్సరాలు అభివృద్ధి, ఏ విధమైన అభివృద్ధి మేము చేయగలిగాం. మీరు ఓటేసి 2 సంవత్సరాల కాలం అయింది. ఒక్కసారి మీ గ్రామానికి అభివృద్ధి చేయగలిగాం. రాబో కాలంలో ఈ కొన్ని కార్యక్రమాలు మేము చేస్తాం. అనంతరం స్త్రీ శక్తి సంఘాలకు చెందిన 249 గ్రూపులకు 63 లక్షల చెక్కులను అందజేశారు. 13 మందికి ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేశారు. 2 గృహాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కాకరపల్లి సత్యవతి చలపతిరావు, టీడీపీ రూరల్ మండల అధ్యక్షులు సీతయ్య దొర, ఎంపీడీఓ విశ్వనాథరెడ్డి, ఎంఆర్ఓ సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జగన్నాథపురం ఇందిరా కాలనీలో ఉత్సాహవంతమైన వాతావరణంలో జనచైతన్య యాత్రలు సాగుతున్నాయి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నేతృత్వంలో జరుగుతున్న యాత్రలో డివిజన్లో పాదయాత్రలు నిర్వహించి ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై ఎమ్మెల్యే కొండబాబు విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్లస్ పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు. ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా. మరి ఈ రోజున ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి కారణం మీరు కూడా చూస్తున్నట్టున్నారు, టీవీల్లో కూడా, పేపర్లు కూడా చూస్తున్నారు. ఈ జనచైతన్య యాత్రలు చేసేది మీకోసం, ప్రజల కోసం. ఏదైతే మనకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయింది. మనకి ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఆనాడు మీ దగ్గరికి వచ్చి ఏమైతే చెప్పామో ఆ పనులు చేస్తున్న సందర్భంలో ఇంకా చేస్తున్న పనులే కాకుండా ఇంకా ప్రజలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏమున్నాయనేది అడుగు తెలుసుకుని స్వయంగా వచ్చి ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసమే ఈ జనచైతన్య యాత్రలు. దాన్ని పరిష్కరించుకుని ఈరోజు మనం ముందుకు వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది చాలా సమస్యలు చెప్పారు. ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వస్తే మనకున్నటువంటి ఈ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాం అన్న విషయాన్ని చెప్పారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒక పక్కన మన పల్లవరాజు నగర వెనకాతలు కూడా కొంతమందికి ఇల్లు ఎప్పటి నుంచి ఉంటున్నా పట్టాలు లేవని వాళ్ళు చెప్పారు.
అదే కాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మ చెప్పినట్టుగా చాలామంది ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా మీరు కొన్ని విషయాలు చెప్పారు. ఇంకా మనం కిందకి పోతే చాలా విషయాలు కూడా తెలుస్తున్నాయి వెళ్తుంటే. మేమే అనుకుంటున్నాం చాలా పనులు చేస్తాం కదా, ఇంకేం పనులు ఉంటాయని. కానీ ప్రజల దగ్గరికి వెళ్తే ఇంకా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక సందర్భంలో. కపిలేశ్వరపురం CDPOపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనలు 2వ రోజుకు చేరుకున్నాయి. కలెక్టర్ జోక్యం చేసుకునే వరకు ఈ సమస్యపై తాము వెనక్కి తగ్గమంటూ నేతలు స్పష్టం చేస్తున్నారు. పాదయాత్రలు నిర్వహించి ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై ఎమ్మెల్యే కొండబాబు విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ICDS కార్యాలయం వద్ద కపిలేశ్వరం CDPOపై చర్యలు తీసుకోవాలంటూ చేస్తున్న ధర్నా 2వ రోజుకు చేరుకుంది. కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురం గ్రామంలో అంగన్వాడీ వర్కర్ ఎం జానకీదేవిపై స్థానిక రాజకీయ నాయకుడు రెడ్డి ప్రసాద్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ, అయితే CDPO జెమ్స్ ఫ్లారెన్స్ రెడ్డి ప్రసాద్కు వత్తాసు పలుకుతున్నారన్నారు. కలెక్టర్ ఈ విషయంపై చర్యలు తీసుకునే వరకు ఈ ధర్నా ఆగేది లేదన్నారు. నాకు ఏ రెస్పాన్స్ రాలేదండి. మంగళవారం నుంచి నిరాహార దీక్షలో కూర్చున్నానండి. ఈవెన్ ఇలాంటి ప్రాజెక్టులో ఇలాంటి అధికారిని, ఒక మహిళని కాపాడాల్సిన అధికారి ఎంత దారుణంగా నువ్వు ఆ కొండను ఢీకున్నావో, నువ్వు చెప్పినట్టు అతను చెప్పినట్టు అనేసేసి ఆవిడే అంగన్వాడీలు అభివృద్ధి చేయడానికి ట్రై చేయాలండి. ఈవిడే కృంగపరచడానికి ట్రై చేయాలా? మీరే చెప్పండి ఒకసారి. అచ్యుతాపురం గ్రామంలో ఇప్పుడు నేను ఉండేటప్పుడు 20 మంది పిల్లలతో కలకలలాడుతూ ఉండేదండి. ఇప్పుడు 2 పిల్లలతో ఏదో కోరుకుంటూ ఉందండి. కేవలం CDPO రాజకీయవేత్తల దగ్గరికి వెళ్ళి రాజకీయం చేయడం వల్ల ఇవన్నీ నాశనం అయిపోతున్నాయండి. అంగన్వాడీలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు నన్ను ఎంత బాధ పెట్టినా రాజకీయవేత్తలకు సపోర్ట్ చేస్తూ మాచర గ్రామంలో కూడా అంగన్వాడీ టీచర్ని వాళ్ళ ఆయన గారు ఏదో తెలుగుదేశం కార్యకర్తలు ఏదో అన్నాడని, నువ్వు కాళ్ళు పట్టుకుంటేనే కానీ ఉద్యోగం చెయ్యు, రాజకీయవేత్తలు కాళ్ళు పట్టుకొని డిమాండ్ చేస్తుందండి. కోర్మిల్లో అలాగే ఇంకెక్కడ పడితే అక్కడ. ఇప్పుడు అలాంటి ఆవిడ్ని CDPOని వెంటనే విధుల్లో నుంచి కొన్నాళ్ళ పాటు నేను ఎంత బాధపడ్డానో ఆవిడ్ని సస్పెండ్ చేయాలండి. నా డిమాండ్ అదండి. నన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన పాత నోట్ల మార్పిడి కార్యక్రమం, బ్యాంకుల వద్ద బార్లు తీరిన జనం. అన్నదాతల ఆశయాలకు అండగా నిలుద్దాం, బంగారు చిన్న శోభనాద్రి సత్రంలో వంటశాల నిర్మాణానికి శ్రీకారం. ప్రభుత్వాసుపత్రిలో స్థలం ఖాళీకి అధికారులు హుకుం, అనేక రకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారంటున్న రిలీజనం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జరుగుతున్న జనచైతన్య యాత్రలు, ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను అర్హులు వినియోగించుకోవాలంటున్న నేతలు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.